అలైవ్ అరైవ్ గత 2 వారాల సంధి ఈ పేరు తెల్వనోళ్లే లేరు. ఎట్లా అంటే బైక్ల మీద పోయేటోళ్ల నెత్తులకు హెల్మెట్లు పెట్టియాలని రాష్ట్రం పోలీసులు చాలు చేసిన కార్యమే గిది. అయితే కాకీలు వాళ్ళ ఉపాయం చేస్తుంటే కొన్ని ఊర్ల జనాలు వాళ్ళంతట వాళ్ళే హెల్మెట్ రూల్ ఎత్తుకుర్రు. గా ముచ్చట్లు మన పటాస్ వార్తలలో కూడా చూపించినాం. మరి ఏ ఊర్ల పొంటి హెల్మెట్ రూల్ నడుస్తుంది, ఏందా కథ అనేది అట్లా పోయి అరుసుకునిద్దాం పారి. మొత్తానికి రాష్ట్ర పోలీసుల ఉపాయం గట్టిగా పనిచేస్తుంది పో. ఏ గడియల అలైవ్ కార్యం ఎత్తుకుర్రో అప్పటి సంధి జనాలల్లా మార్పుగిన అంతే దబ్బినొస్తుంది. వచ్చుడే కాదు, చాలా ఊర్ల పొంటి వాళ్ళంతటా వాళ్ళే ఫ్లెక్సీలు కట్టి హెల్మెట్ పెట్టుకోవాలని ప్రచారం కింద చేస్తున్నారు జనాలు. గిట్టనే మైబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ సారు వాళ్ళ జిల్లా దిక్కు అలైవ్ కార్యం గట్టిగా తీసుకుండు. అయితే మొదటి మలకల మండలానికో 2 ఊర్లు, మున్సిపాలిటీకో 3 వార్డులు లెక్కన తీసుకురాట. ఇక ఆడికి బోవుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలనో చెప్పుడు. అట్లా 36 ఊర్లలో మీటింగ్లు పెట్టి పూసగుచ్చితే అన్ని ఊర్ల జనాలు నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డులు పెట్టి హెల్మెట్ వాడకాన్ని గట్టిగా తీసుకుర్రు. అన్నట్లు ఈ 36 ఊర్లలో 8,100 బైకులు ఉంటే అందులో 3,200 మందికి హెల్మెట్ ఉండేనట ఇదివరకు. కానీ పోలీసు వాళ్ళు ఏమంట అలైవ్ కార్యం పెట్టిర్రో గా దెబ్బకు కడవ 4,900 మంది సుతా కొత్త హెల్మెట్ కొన్నారు. అంటే 36 ఊర్లలో 100% హెల్మెట్ ధరిస్తారు అన్నట్టు. ఇక ఇదే ముచ్చట మీద జిల్లా ఎస్పీ సార్ మాట్లాడుకుంటా 36 గ్రామ పంచాయతీలు 100% హెల్మెట్ పెట్టుకుంటున్నాయి. రెండో విడతల 54 ఊర్లు అనుకుంటున్నాం. ఆడ సుత 100% హెల్మెట్ పెట్టుకునేటట్టు చూస్తామని మాట్లాడుకొచ్చిండు. ఏదేమైనా పోలీసు వాళ్ళు మీటింగ్లు పెట్టి చెప్పేదాకా కాదు, బండి ఎక్కినామంటే నెత్తి మీద చిప్ప ఉండాల్సిందే. అది వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన ఇంటిల కోసం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.